ఏం పెట్టుకోరండి మీరేంటా ముందుకెళ్ళి అక్కడ ఎలా ఉంది ఇక్కడికి రాలేదు చూసుకొని తీస్తే కానీ ఆనందపడలేము తప్పు చేసేస్తాడు గంట వస్తాను అన్ని దీపమని దీపమని నేను ఉన్నాను వచ్చండి ఉన్నా నిన్న టూ డేస్ వరకు కంపల్సరీ 3 lakhs వస్తూనే ఉంది తర్వాత అక్కడ తగ్గించిన థర్డ్ డే మనకి ఇక్కడ తగ్గించిన థర్డ్ డే ఇక్కడ చాలా ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు ఒక అడుగు, ఒక 55 గేట్లు 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్కి రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్ వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్
3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవే సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షట్టర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేసాము. కంటిన్యూస్గా 24/7 ఫాలోఅప్ చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24/7 స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి లేదా ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అని ఇటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా ఒక 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి దగ్గర ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పి నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉన్న నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత 3 రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది. పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు. బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము. పడాల్సిన అవసరం లేదు. అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడిక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు. అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము. ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాము. కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. విజయవాడ వరకు లాస్ట్ టైమే పెద్ద వరద మనం ఫేస్ చేసాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు బుడమేరు అయితేనేంటి, ఇటువైపు కృష్ణ అయితేనేంటి, అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఈ బుడమేరుకు అనుసంధానం అయ్యే మన ఇది పులివాగు, కోతులవాగు ఇవన్నీ దగ్గర కూడా అలర్ట్గా ఉన్నాము. అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అలాగే బుడమేరు వరద వల్ల అయితే కొట్టుకుపోయిన జాగాలో ఉండేది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు. కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి, ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి భయభ్రాంతిని పడాల్సిన అక్కర్లేదు. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కంప్లీట్గా ప్రజల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే SDRF నుంచి కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు టీం వస్తున్నాయి. ఇక్కడ వరదలు అంటే వర్షాలు ఇక్కడ కంటిన్యూస్గా 3 రోజులు వస్తే ఇక్కడ ఒక క్యాంప్ చేయించేస్తున్నాను. 45 మంది SDRF బెటాలియన్ నుంచి ఇక్కడ ఉంటుంటారు. అట్లాగే సీఎం నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు. కాబట్టి విజయవాడ ఈజ్ సేఫ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లడ్స్. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలి, బట్ అలర్ట్గా ఉండాలి. మెయిన్లీ ఫిషర్మెన్స్, అలాగే ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న ఫిషర్మెన్, అలాగే రైతులు, అలాగే గేదెలు పశువులను చూసుకుంటున్న వాళ్ళు దయచేసి అవి కొంచెం ఈ వరదలు ఈ 2 days కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ డైరెక్షన్ అయితే ఉన్నాయో దాన్ని పాటించండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దగ్గర నాటు కృష్ణా నదిలోకి వస్తున్నారని చెప్పి కొంత ఇది వచ్చింది. కృష్ణా జిల్లా కలెక్టర్ గారితో ఏమైనా మాట్లాడారు? కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పుడే మధ్యాహ్నమే ఫోన్ చేసి మాట్లాడాను. అందరినీ అలర్ట్ చేసి పెట్టాము. అక్కడ అంటే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కువగా వరద ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 60,000 క్యూసెక్స్ వెళ్తూ ఉంది. రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 1 lakh క్యూసెక్స్ దాటుతుంది. కాబట్టి అలర్ట్గా పెట్టాము. ఈ 2 జిల్లాలతో కూడా అనుసంధానం చేసుకుంటున్నాము. వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. అటువంటిది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చి కూడా దయచేసి తీసుకురండి. వీ విల్ అలర్ట్ దేమ్. ఒకసారి వాళ్ళు చూసాంలే చేసాంలే అని వెళ్ళిపోతుంటారు. కానీ వాటర్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. 3 lakhs వస్తే ముంపుకు గురయ్యే ప్రాంతాలు లాస్ట్ టైం చూసుకుంటే మనకు బికాజ్ ఆఫ్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడ షట్టర్ లేకుండా అయినాయి కానీ ముంపులు. సో ఇక్కడ 3 lakh వస్తే మనం సేఫ్గా ఉన్నాం. అంటే కృష్ణా పైన వస్తే ఈ చిన్నలంక పెద్దలంక అయితే ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయో అక్కడ ముంపుకు అంటే మెయిన్లీ ఇన్యుండేషన్ అవుతాయి, అంటే కనెక్టివిటీ కట్ అవుతుంది. అక్కడ కూడా ఆల్రెడీ అలర్ట్గా పెట్టి ఉన్నాము. సో అది 3 lakh రీచ్ అయినప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది. బట్ మన ప్రిపేర్నెస్ అయితే ఇప్పటి నుంచే ఉంది. 3 లక్షల వరద వస్తుంది అంటే ఐలాండ్ లోపలికి వాటర్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సందర్శకులు అనుమతిస్తున్నారు? అదే కనెక్టివిటీ కట్ అవుతుంది. అక్కడ కనెక్టివిటీ కట్ అవుతుంది. మొత్తం ములుగు ఉండదు. అది 5 lakhs పైన వస్తే ములుగుతుంది, కానీ కనెక్టివిటీ అయితే కట్ అవుతుంది. సో దాని వరకు అయితే మేము ప్రబంధంగా పెట్టాము, అలర్ట్ చేసాం. ఎస్, వార్నింగ్ ఇది పెట్టేస్తుంటాం. ఓకే చలో. నెక్స్ట్ 2 days వరకు అయితే 3 lakhs రీచ్ అవుతుంది. అదైన తర్వాత అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక రైన్ పడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదంటే రిసైడ్ అయిపోతుంది. అంతే 2 days వరకు మేము కూడా వాచ్ చేస్తుంటాం. మీ సైడ్ నుంచి కూడా అలర్ట్గా పబ్లిక్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉండండి. ఓకే చలో, థ్యాంక్ యూ.